చేసే పనులన్నీ సైలెంట్గా చేస్తున్నప్పుడు ఇక ప్రమోషన్స్ ఎందుకు చెప్పండి. పూజా హెగ్డే చేస్తోంది అదే. కొన్నేళ్లుగా ఈమె కెరియర్ మునపట్ల అయితే లేదు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు కూడా. అలాగని ఖాళీగా ఉన్నారా అంటే అది లేదు. చడీ చప్పుడు లేకుండా ఓ పాన్ ఇండియన్ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా ఏంటి? అసలు పూజా కెరియర్ ఎలా ఉంది ఇప్పుడు? మూడేళ్ల కింది వరకు పూజా హెగ్డే కెరీర్ ఫుల్ స్పీడ్ మీద ఉండేది. కానీ 2022 తర్వాత ఆమె కెరీర్ తిరగబడిపోయింది. ఆ ఏడాది రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ అంటూ వరుస ఫ్లాప్స్ ఇచ్చారు పూజ. 2023లో కిసీ కా భాయ్ కిసీ కా జాన్లో మాత్రమే నటించారు. 2024లోనూ పూజ చేతిలో 1-2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. పూజా హెగ్డే ప్రస్తుతం సూర్య 44లో నటిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో పూజా హెగ్డే పోర్షన్ పూర్తయింది. సూర్య 44 షూట్ మొదలైన విషయమే చాలా మందికి తెలియదు. అలాంటిదిప్పుడు ఏకంగా పూజా పోర్షన్ పూర్తయిందని చెప్పడం షాకే. ఈ విషయాన్ని స్వయంగా ఈమె చెప్పింది. చడీ చప్పుడు లేకుండా ఇంత పెద్ద సినిమాలో తన పోర్షన్ పూర్తి చేశారు పూజా హెగ్డే. హిందీలో షాహిద్ కపూర్తో దేవాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె కెరీర్ ఈ 2 సినిమాలపైనే ఆధారపడింది. ఇవి హిట్ అయితేనే పూజకి మరిన్ని ఆఫర్స్ వస్తాయి. తెలుగులో నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాలో పూజ హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయి.